రైతులందరికీ నమస్తే అండి. నా పేరు గోపాల్. మీరు చూస్తుంది ఏజీఆర్ యూట్యూబ్ ఛానల్. మనలో డైరీ ఫామ్లో కొన్ని నాటుకోళ్ళు కూడా ఉన్నాయి కదా. ఈరోజు నాటుకోళ్ళు 5 కోళ్ళు గుడ్లు పెడితే ఇన్ని గుడ్లు అయినాయి అన్నమాట. చూద్దాం ఈ గుడ్లను ఏ విధంగా పొదుగేయాలనేటువంటిది ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. గుడ్లను అయితే ఎక్కువ గుడ్డున్నాయి కాబట్టి ఈ విధంగా గంపలో కడుగుతున్నాను అండి. కొన్ని గుడ్లు ఉంటే మనం ప్లేట్లో వేసుకుని కూడా కడగవచ్చు. ఎక్కువ గుడ్డు ఉన్నాయి కాబట్టి ఇట్లా కడుగుతున్నాం గంపలో వేసి. చాలా గుడ్డు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా గంపలు వేసుకొని కడుగుతున్నాను. ఇట్లా గుడ్లను మంచిగా క్లీన్ చేసుకొని గుడ్లు పెట్టినప్పుడు మట్టి 10 days 12 days 13 days గుడ్డు పెడతాయి కాబట్టి ఆ 10 11 రోజులు 13 రోజుల గుడ్డు నిల్వ ఉంటాయి కాబట్టి మట్టి అలాంటిది అంతా అంటుతుంది కాబట్టి మంచిగా క్లీన్ చేసుకోవాలి. చిన్నగా సువ్వగా ఉంటే పుంజు కుడుతుంది అంటారండి. చూద్దాం మరి ఈ గుడ్డును గుర్తుపెట్టుకుందాం మనం. సువ్వగా ఈ విధంగా చిన్నగా ఉంటే పుంజు అవుతుంది అంటారు. ఈ విధంగా వెడల్పు ఎక్కువ ఉండి లావుగా ఉంటే పెట్టలు అవుతాయి అంటారు. చూద్దాం మరి ఎంతవరకు నిజమో. మనం కడుక్కున్న గుడ్లను ఇట్లా బొగ్గుతోని 2 sides ఇట్లా గీతలు గీస్తారు అనమాట. గీసి గంపలో పెడతారు. కోడిని పొదిగేసేటప్పుడు గుడ్లను క్లీన్ చేసుకున్నాక నెక్స్ట్ ఏంటంటే గంపలో మంచిగా వరిగట్టి నీట్గా చేసుకున్న తర్వాత గుడ్లకి ఈ విధంగా బొగ్గుతోనే గీసినాక గంపలో ఒక కోడి ఎన్ని పెడుతుంది? 10, 11, 12 పెడుతుంది నాటుకోడి అయితే. చూడండి ఫ్రెండ్స్, 5 నాటుకోళ్ళను ఈరోజు పొదిగేయడం జరిగింది. పిల్లలు తీసినాక నెక్స్ట్ వీడియో పెడతానండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్.